ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది, మనకు ధైర్యం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం అనగా పాపుల కోసం తన ప్రాణమును రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వెలుచున్నాను, మరి పరిశుద్ధాత్ముని నేను పంపిస్తాను, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడని దేవుడు మరి మాట్లాడాడు. ఎందుకంటే వాక్యం రాయబడింది, మరి దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ దేవుని కార్యాలు కూడా జరుగుతాయి. అందుకే దేవుడు అన్న మీ మధ్యన నా ఆత్మ ఉంది, భయపడకుడి. ఎక్కడ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మారుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని సెలవిచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వేం భయపడొద్దు. నిన్ను ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు, మన ధైర్యపరిచి మన ముందు దేవుడు ఉండి కార్యం చేయగలిగిన దేవుడు కనుక అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉంది గనక భయపడకుడే, నేనున్నాను అని ధైర్యం ఇస్తున్నాడు. మన దేవుడు ధైర్యమును, బలమును, శక్తిని, సామర్థ్యాన్ని కలగజేసే దేవుడు. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రం. సర్వాధికారి ఇంక వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. సేవ విషయంలో, పరిచర్య విషయంలో, సంఘ నిర్మాణ విషయంలో ప్రభువా, అయా జెరుబ్బాబేలును మీరు ధైర్యపరిచిన దేవుడవు తండ్రి. నా ఆత్మ మీ మధ్యలో ఉంది అన్నావు తండ్రి, భయపడకుడి. కనుక అయా పని చేయటానికి సామర్థ్యమును కలగ చేయవాడవు నీవే తండ్రి. అయా మేము నీ ఆత్మచేత నింపబడాలి, నీ ఆత్మచేత బలపరచబడాలి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నావు ప్రభా. అనగా ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మమ్మలను తండ్రి ఆదరించి ధైర్యపరుస్తూ మాతో మాట్లాడుతున్నావు. ఈరోజు మేము ప్రార్థన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రేరణ కలగజేస్తున్నాడని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాగే నాయన ఈ వాక్యం, ఈ వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు నెరవేర్చండి ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ అయా ధైర్యపరిచి మహిమ పొందమని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.